హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు మీ లక్ష్యం కోసం పరిగెడుతున్నారా? అయితే మీ లక్ష్యాన్ని ఎన్నటికీ సాధించలేరు. ఎందుకంటే లక్ష్యంలో ఒత్తిడి ఉంటుంది, ఆయాసం ఉంటుంది, హడావుడి, ఇంకా ఎంతో మానసిక ఆందోళన ఉంటుంది. మీ లక్ష్యంలో స్పష్టత ఉన్న అది చేరువలోపు మీ మనసులోని ఒత్తిడి దాన్ని అడ్డుకుంటుంది. ఎప్పుడైతే లక్ష్యం కోసం పని చేస్తారో అది మిమ్మల్ని నిలకడగా ఉండనీయదు. గొప్పవారు ఎవరు లక్ష్యం కోసం పని చెయ్యలేదు. లక్ష్యం కోసం పని చేసిన వారు ఇప్పటి వరకు ఏది సాధించలేరు. ఎస్, మీరు విన్నది నిజమే. మరి ఎలా? అనుకున్నది సాధించడానికి ఏం చేయాలి? ముందుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపైనే కోరికను పెంచుకోండి. కోరికతో పాటు ప్రేమను ఉత్పన్నం చేయండి. అలా మీ లక్ష్యాన్ని మీతో మమేకం చేసుకోండి. దాన్ని ప్రతి క్షణం అనుభవించండి. అది డబ్బు లేదా సంపద, ఇంకేమైనా కావచ్చు. దాన్ని అనుభవించండి. అనుభవించడంలో మీరు శరీరంలోని ప్రతి కణం దాంతో మమేకం అయిపోవాలి. దాని స్పర్శను పొందాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. లక్ష్యంలో మీ మనసు యొక్క ఒత్తిడి మాత్రమే పని చేస్తుంది. దాంట్లో ఎలాంటి మమత్వం ఉండదు. మీరు ఏదైనా కోరుకోండి, ప్రేమించండి, అనుభవించండి, అది మీదైపోతుంది. మీరు ఏదైనా ఒకటి కావాలన్నప్పుడు దాన్ని మీ దగ్గర ఉన్నదనే ఊహించుకోండి. ఒకవేళ మీరు అది మీ దగ్గర అది ఉంటే ఎలా మీరు ప్రవర్తిస్తారో, మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కలలు కనండి, ఊహించండి. అది మీ దగ్గర ఉన్నదని మీరు ఊహించినప్పుడే అది కనెక్ట్ అవుతుంది. మీకు ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక బైక్ తీసుకోవాలని ఉందనుకోండి. ఏదైతే మీరు ఆ బైక్ ఆశపడుతున్నారో ఆ బైకు మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా నీ దగ్గర ఉన్నట్టే ఊహించండి. అలా ఊహించినప్పుడు అది పదే పదే ఊహించడం వల్ల అది నిజమవుతుంది. కల వస్తే నిజమవుతుంది అంటారు కదా, అలాగే మీరు కలలు కంటే అది నిజమవుతుంది. పదే పదే కల కలడం వల్ల అది మీ మైండ్తో మమేకమై సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని యూనివర్స్ మీ ముందు ఉంచుతుంది. ఒక్కసారి ప్రయత్నిస్తే కానీ తెలియదు అది మీకు ఇది నిజమా కాదా అని. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.